ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఎంత తనను ఆకారమందు మనుష్యుడిగా అంటే బిలీగ్రామ్ గారు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎవరైనా ఇప్పుడు మనని ఒకవేళ మీరు ఒక చీమను చూసామనుకోండి, ఆ చీమ మంచిగా నడుస్తూ మనం సృష్టించాం ఆ చీమని. సపోజ్ ఆ చీమ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒకవేళ అగ్ని వైపు వెళ్తుంటే మనం దానికి కమ్యూనికేట్ చేయాలంటే ఎలా కమ్యూనికేట్ చేస్తాము? ఒకవేళ మనం దాన్ని ఇట్లా పట్టుకొని చేతితో ఇచ్చేస్తే దాని చేయి కాళ్ళు మనం విరిచేస్తాం, లేకపోతే దాని యొక్క శరీరము అది చితికిపోతుంది మన చేతిలో. అయితే దానికి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఏమవ్వాలి? ఆ యొక్క చీమగా అయ్యి దాంతో కమ్యూనికేట్ చేయాలి. సో మనం అట్లా చేయడానికి ఒప్పుకుంటాం. ఒకవేళ మనం చీమని సృష్టించామనుకో, ఒప్పుకుంటామా? చీమ కావడానికి ఎంతమంది ఒప్పుకుంటాం? ఒప్పుకో. సో ఆయన తనని తాను హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నథింగ్ అంటే ఏమి లేకుండా చేసుకోండి. ఒక గొప్ప యుద్ధ శూరుడు దేవుడు, ఐగుప్తులో నుంచి వారి ప్రజల్ని రప్పించిన దేవుడు, మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు, ఆ శూరులను మరి 1,85,000 మందిని ఒక్క రాత్రే హతం చేసిన దేవుడు, మరి మీతో నిబంధన చేసిన దేవుడిని నేనే, మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్పిన దేవుడు, మరి తన ప్రజల పక్షాన యుద్ధం చేసి గెలిపించిన దేవుడు, తన ప్రజలతో పాటు ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? మనము రక్షింపబడాలంటే ఒక మార్గము. కాబట్టి ఏంటంటే మనుష్యుని స్వరూపముగా వచ్చాడంట. మనుష్యుని స్వరూపంలో వచ్చి ఆయన ఏం చేసుకున్నాడంట? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడంట.